వెల్కమ్ టు తెలుగు అప్డేట్. ఈరోజు వివో V9 మొబైల్ బ్యాటరీ ప్రాబ్లం అని ఎలా గుర్తించాలో చూద్దాము. ఇప్పుడు ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఆన్ చేయడం జరుగుతుంది. మామూలుగా బ్యాటరీ డౌన్ అయినప్పుడు ఆటో రీస్టార్ట్. ఇప్పుడు ఈ ఫోన్లో బ్యాటరీ చూస్తున్నారు 74% ఉంది. ఛార్జింగ్ పెట్టగా 75% అయింది. ఉన్న అది ఛార్జింగ్లో ఉంది కాబట్టి ఆన్ అయింది. ఛార్జింగ్ కేబుల్ ఇప్పుడు డిస్కనెక్ట్ చేసి చూద్దాము. బ్యాటరీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆన్ చేసినప్పుడు ఆటో రీస్టార్ట్ అవ్వడము, లేదంటే ఛార్జింగ్ ఉన్నంతసేపే ఆన్లో ఉండడము జరుగుతుంది. ఇప్పుడు 75% ఛార్జింగ్ ఉంది. మనం ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేసాము. మీరు చూస్తున్నారు ఇప్పుడు 75% ఉన్నింది. ఛార్జింగ్ ఆఫ్ అయిపోయింది. మామూలుగా ఫోన్లో బ్యాటరీలు వీక్ అయినప్పుడు ఫస్ట్ చెకింగ్కి రీస్టార్ట్ అవ్వడము, ఆటోమేటిక్ రీస్టార్ట్ అవ్వడము, లేదంటే మనం ఫోను యూస్ చేస్తున్నప్పుడు ఈ మాడదా 70% 50% ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోవడము, మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టుగా, లేదంటే 0 అయిపోయినట్టుగా ఈ విధంగా చూపించినప్పుడు బ్యాటరీ కంప్లైంట్గా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బ్యాటరీ కంప్లైంట్ కాబట్టి మనం ఇప్పుడు ఈ బ్యాటరీని రిమూవ్ చేద్దాము. రిమూవ్ చేసి ఆ ప్లేస్లో కొత్త బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు కొత్త బ్యాటరీని ఇన్సర్ట్ చేస్తున్నాము. కొత్త బ్యాటరీ ఇన్సర్ట్ చేసి ఆన్ చేయడం జరుగుతుంది. ఇది వివో V9 మొబైల్. ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా సరే ఛార్జింగ్ ఉన్న ప్లేస్లో ఫుల్ ఛార్జింగ్ అని చూపించి స్విచ్ ఆఫ్ అయిపోవడము, మళ్ళీ ఆన్ చేసినప్పుడు 0కి వచ్చేయడము, 20కి వచ్చేయడము అలా జరిగిందంటే బ్యాటరీ కంప్లైంట్గా మీరు గుర్తుంచుకోవాలి. అప్పుడు మీరు బ్యాటరీని రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కొత్త బ్యాటరీ వేయడం జరిగింది. ఛార్జింగ్ కూడా పెట్టలేదు, ఆన్ అవుతుంది, ఆన్ అయింది. ఛార్జింగ్ చూడండి 38% ఉంది. మనం ఇప్పుడు కొత్త బ్యాటరీని ఇన్సర్ట్ చేసాం కాబట్టి స్విచ్ ఆఫ్ అవ్వలేదు. ఇది ఓల్డ్ బ్యాటరీ, చూడడానికి బాగున్నా కూడా బ్యాటరీ వీక్ అయిపోయింది. ఈ బ్యాటరీని మార్చేసాం కాబట్టి ఇప్పుడు మనకి ప్రాబ్లం సాల్వ్. సో మీ ఫోన్లో కూడా బ్యాటరీలు ఫుల్గా ఉన్నట్టు చూపించి ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోవడము, ఆన్ అయినప్పుడు 0 అని చూపించడము, 20 అని చూపించడము అలా ఏదైనా జరిగిందంటే బ్యాటరీ కంప్లైంట్గా మీరు ఐడెంటిఫై చేసుకొని మీ బ్యాటరీ మార్చుకున్నట్టయితే మీకు మీ బ్యాటరీలో ఉన్న సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు చూసారు కొత్త బ్యాటరీ మార్చిన దానివల్ల 37% ఉన్న మనం ఛార్జింగ్ కూడా పెట్టలేదు. మనకి ఇప్పుడు ఈ ఫోను ఆన్లోనే ఉంది. బ్యాటరీ సమస్యలు ఏ విధంగా ఉంటాయో మీరు చూసుకోవచ్చు. చూడండి ఆఫ్ అవ్వలేదు, ఆన్లోనే ఉంది. సో
మీరు కూడా ఎవరికైనా ఫోన్లో బ్యాటరీలు ఫుల్గా ఉండి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతున్నా, లేదు 50%కి అయిపోయినట్టుగా 20%, 0% అని టక్ అని వెంటనే జరిగినట్టయితే బ్యాటరీ పోయినట్టుగా గుర్తుంచుకోవచ్చు. ఇంకా కొన్ని బ్యాటరీలు ఉబ్బిపోవడము అలా జరుగుతూ ఉంటాయి. ఉబ్బిపోయిన బ్యాటరీలు కూడా వెంటనే మీరు రీప్లేస్మెంట్ చేసుకుంటే మన ఫోన్ లైఫ్ బాగుంటుంది. ఇలా బ్యాటరీ చూసేదానికి బాగున్నా కూడా ఈ మార్ద కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనము మన ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయినట్టుగా ఐడెంటిఫై చేసుకొని కొత్త బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొత్త బ్యాటరీ మార్చినాం కాబట్టి ఇంక ఈ ఫోన్లో ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టడం జరిగింది, ఛార్జింగ్ రిమూవ్ చేయడం కూడా జరిగింది. బ్యాటరీ సమస్య ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు వివో V9 మొబైల్ సక్సెస్ఫుల్గా ఉంది. అంతే, బ్యాటరీ సమస్య సాల్వ్ అయింది. మీలో కూడా ఈ మార్పు ఏదైనా జరిగితే మీరు కూడా బ్యాటరీ మార్చుకోండి, మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.